అందరికీ నమస్కారం. శుభారంభానికి స్వాగతం. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన, ప్రతి పనిలో ఆనందాన్ని వెతుక్కోవడం గురించి వేల సంవత్సరాల పూర్వమే లోకానికి చాటి చెప్పాడు. సుఖదుఖాలను సమంగా స్వీకరించే వారే స్థితప్రజ్ఞులు అంటూ ఆచరించి చూపాడు. రాజసూయ యాగంలో ప్రథమ తాంబూలముతో అగ్రపీఠ గౌరవం దక్కడాన్ని, తాను నిర్మించిన ద్వారకాపురి తన కళ్ల ముందే సముద్రంలో కుంగిపోవడాన్ని సమానముగా పరిగణించాడు. ఆ స్థితప్రజ్ఞత్వం, వర్ణించ అలవి కాని వ్యక్తిత్వమే గోపబాలుడిని గోవిందుణ్ణి చేశాయి. అందుకే కృష్ణం వందే జగద్గురుం. వస్తూని కోటి సెస్సంతు పావనాని మహీతలే సతాని తత్తులాం యాంతి కృష్ణ నామాను కీర్తనే. భూమి మీద గల కోట్లాది పవిత్ర వస్తువులన్నింటినీ కలిపిన అవి శ్రీకృష్ణ నామ సంకీర్తనకు సాటిరావు అని కూర్మపురాణం పేర్కొంటోంది. శ్రీకృష్ణుడి పేరు పలకడం వల్ల ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమే ఆయనను నీ వద్దకు తెస్తుంది అని ఉపదేశామృత గ్రంథం చెబుతోంది. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం అని వల్లభాచార్యుల వారు మధురాష్టకంలో కీర్తించారు. అన్నిటికిది పరమౌషధము, వెన్నుని నామమే విమలౌషధము, శ్రీకృష్ణ నామామృత పానమే భవరోగమును రూపుమాపే దివ్యౌషధము అని అన్నమాచార్య గానం చేశారు. మానవ సంబంధాలు నెరపడంలో కృష్ణుడు ప్రత్యేకమైనటువంటి శైలిని కనబరిచారు అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. మిత్రధర్మం, గురుభక్తి గురించి ఈ తరం ఆయన నుంచి నేర్చుకోవాలంటారు. తాను పెరిగిన పరిసరాల్లో తెలియని వారు, ఆయన ప్రేమాభిమానాలను పొందని వారు లేరు అని అంటారు. వయోలింగ భేదం లేకుండా అందరినీ ఆకర్షించి అందరి వాడయ్యాడు. ఉత్తమ సంస్కారం, శక్తియుక్తులతో జనావళిని ప్రభావితం చేశాడు. ప్రేమ మైత్రీ భావాలను పెంపు చేశాడు. బాల్య స్నేహితుడు కుచేలుడిని సమాధరించడమే కాక అర్జునుడిని బంధువు కన్నా స్నేహితుడిగానే మన్నించాడు. అధికారం, హోదాల కోసం వెంపర్లాడలేదు. కోరి వచ్చిన అవకాశాలను మృదువుగా తిరస్కరించాడు. ఒక మాటలో, పాలకుడి ఎంపికలో నిర్ణయాత్మక శక్తిగా ఉండాలనుకున్నాడు. ద్వారకాధీశుడు అయి కూడా గోకులం వచ్చి గోవులు కాశాడు. భారత ఖండంలో కృషి అంటే వ్యవసాయము ప్రధానమైనది కనుక గోవంశాభివృద్ధిని కాంక్షించాడు. వాటిని పాలించి రక్షించాడు. ఆదర్శవంతమైన గ్రామ వైభవాన్ని వృద్ధి చేశాడు. వనమాల, నెమలి పింఛము ధరించి వెదురుతో మురళి తయారు చేసి స్థానికముగా అంటే పల్లెల్లో దొరికే వస్తువులను వినియోగించాలని నేర్పారు. అధర్మం పెరిగి ధర్మం నశించేటప్పుడు తనను తాను సృష్టించుకుంటాను అని, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చాటి చెప్పి లోక కళ్యాణం కోసం అత్యాచారులను శిక్షించవలసిందే అనే సంకల్పంతో బంధువులు, స్నేహితులు, వృద్ధులు, గురువులు అనే వ్యత్యాసం చూపలేదు. వ్యక్తిగతంగా ఎంత సచ్చీలురైనా లోకధర్మ రక్షణకు ముందుకు రాని వారిని కురుక్షేత్రంలో కడతేర్చటంలో వెనుకాడలేదు. జన్మతః కుసంస్కారులై ఎలాంటి ధర్మాలను పాటించని వారిని అంతమొందించి యుగధర్మ సృష్టి చేశాడు. అత్యాచార, అక్రమ వర్తనులు, ప్రజా కంటకులను అంతం చేసి సుఖ శాంతులు కలగజేశాడు. ప్రజలను చక్కగా పాలించే సమర్థుడైన ఒక రాజు పాలనలో దేశాన్ని ఉంచే సంకల్పంతో యుధిష్ఠిరుడితో రాజసూయం చేయించి ఏకఛత్రాధిపత్యాన్ని ఇచ్చాడు. కురుక్షేత్రంలో నైరాస్యంలో కూరుకుపోయిన పార్థుడికి చేసిన గీతోపదేశం మానవులను తట్టిలేపే ధర్మ ఘంట. దుష్టులకు ప్రళయకాళ రుద్రుడు, సజ్జనులకు ఆశ్రయస్థాపకుడు, మహాయశస్వి కార్యకుశలుడు. ఆయన రాజనీతి, తత్సంబంధిత బుద్ధి కుశలత, శత్రు నిర్మూలన వ్యూహం అద్భుతమైనవి. వ్యూహం ప్రకారం శత్రువులను నిష్కంటకం చేస్తూ వచ్చాడు. కంస జరాసంధుల వధ అందుకు ఉదాహరణ. వారిద్దరి అండతో చెలరేగిపోతున్న దుర్యోధనుడిని కట్టడి చేయడానికి ఒకరిని సంహరించి మరొకరిని సంహరింపచేశాడు. శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి నాడు జన్మించినందున జన్మాష్టమి అని, నామకరణానంతరం కృష్ణాష్టమి అని, బాల్యం గోకులంలో గడపడం వలన గోకులాష్టమి అని, ఆయన జన్మదినము కనుక శ్రీకృష్ణ జయంతి అని, లోకానికి శ్రీకరము కనుక శ్రీ జయంతి అని వ్యవహారంలోకి వచ్చింది. అష్టమి నాటి రాత్రి రోహిణి నక్షత్రంలో అవతరించినందున ఆ తిథి నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజాధికాలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని వైష్ణవ ఆలయాల్లో కృష్ణాష్టమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి. ఉత్తరప్రదేశ్ మధురలో, బృందావనంలో, ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి, కేరళలోని గురువాయూరప్పన్, చెన్నైలోని పార్థసారథి స్వామి, తిరువాయూరులోని రాజగోపాల ఆలయాలలో, కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణాలయం తదితర ప్రముఖ ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో కనువిందు చేస్తాయి. దేశ విదేశాలలోని ఇస్కాన్ మందిరాలు ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తాయి.
తిరుమలలో శ్రీనివాసుడి పక్కనే కొలువై ఉన్న కృష్ణస్వామికి అర్చన చేస్తారు. ఆ రోజు సాయంత్రం శ్రీవారు ప్రత్యేకంగా కొలువు తీరడాన్ని గోకులాష్టమి ఆస్థానం అంటారు. జగదానందకారకుడు, జగన్నాటక సూత్రధారి, రాధా మానసచోరుడు, సత్య విధేయుడు, ఇలా ఎన్ని పేర్లతో పిలిచిన చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అని బాలకృష్ణ రూపాన్నే భక్తకోటి ఇష్టపడుతుంది. ఇలా పరమాత్మ కృష్ణతత్వం గురించి ఎన్ని విషయాలు చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. రేపటి శుభారంభంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.